హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇవాల్టి వీడియో వచ్చేసరికి నేను నిన్న ఒక షార్ట్ పెట్టాను కదండి, గ్లాస్ బీడ్స్తో బ్రాస్లెట్ చేశానని చెప్పేసి. ఆ బ్రాస్లెట్కి సంబంధించిన మెటీరియల్స్ అలాగే ఎలా చేశానో చూపించలేదు కదా, ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇదిగోండి, ఇందాక నేను చూపించాను కదండి గ్లాస్ బీడ్స్ బాక్స్, దాంట్లో నుంచి ఈ 2 బ్రాస్లెట్స్ అయితే చేసుకున్నాను. ఇవాళైతే మనము బ్రాస్లెట్ మేకింగ్ వీడియో అయితే చూసేద్దాము. చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను, అంటే చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ స్టార్టింగ్ అయితే నేను మెయిన్ కావాల్సిన మెటీరియల్స్ అన్నీ ఒకసారి చూపిస్తున్నాను. ఈ గ్లాస్ బీడ్స్ లింక్ కూడా నేను పెట్టానండి, యూట్యూబ్లో కమ్యూనిటీ పోస్ట్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అక్కడైతే కొంచెం రీజనబుల్ రేట్లోనే ఉందండి, జస్ట్ 500 లోపే ఉంది. ఫస్ట్ అయితే గ్లాస్ బీడ్స్ చూపించాను కదా, ఇదైతే ఒక ట్రే అండి, జస్ట్ నా దగ్గర ఉంది కాబట్టి చూపిస్తున్నాను. ఈ బౌల్ ఎందుకు తీసుకున్నానంటే జస్ట్ పిక్ చేసుకోవడానికండి. ఈ బీడ్స్ అన్ని బౌల్లోకి పిక్ చేసుకుంటే మనకు కొంచెం థ్రెడ్లోకి ఎక్కించుకోవడానికి ఈజీగా ఉంటుంది. బౌల్ అయితే పూర్తిగా ఆప్షనలే, స్పూన్ అయితే తీసుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూపించానండి, క్లియర్ జ్యువెలరీ కోడ్ అని ఉంటుంది, ఎలాస్టిక్ నాన్ ఎలాస్టిక్. అక్కడైతే మీరు బీడ్స్ బాక్స్ తీసుకున్నారనుకోండి, థ్రెడ్ కూడా దాంట్లోనే ఇస్తారు. బ్రాస్లెట్స్కి ఎప్పుడు ఎలాస్టిక్ థ్రెడ్ యూస్ చేయండి, నాన్ ఎలాస్టిక్ ఏమో చైన్స్ చేసుకుంటారు చూడండి, వాటికి యూస్ చేయండి. సో నాకు లక్కీగా 2 ఒకే దాంట్లో వచ్చాయి. ఇప్పుడైతే నేను కలర్ కాంబినేషన్ చూసుకుంటున్నాను, ఈ కలర్ ఈ కలర్ ఈ కలర్ ఈ కలర్ అని చెప్పేసి చూసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి సెలెక్ట్ చేయండి ఏ కలర్ బాగుంటుందో. మామూలుగా అయితే మనకి మైండ్లో చాలా కలర్స్ వస్తాయి కదా, ఇలా అన్ని కలర్స్ ఒకే చోట ఉన్నప్పుడు అస్సలు పిక్ చేసుకోలేము. సో ఇప్పుడైతే ఫైనల్గా ఏదో ఒక కలర్ పిక్ చేస్తున్నాను. నేను 2 కలర్స్ చెప్తున్నాను చూడండి, ఆ 2 మ్యాచ్ అయ్యాయా లేదా నాకు కామెంట్ చేయండి. ఈ స్పూన్ వచ్చేసరికి కూడా జస్ట్ నేను ఇంట్లో మెజరింగ్ స్పూన్స్ ఉంటాయి చూడండి, దాంట్లో చిన్న స్పూన్ యూస్ చేశాను. ఈ బీడ్స్ బాక్స్లో నుంచి నేను 2 కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. 2 కలర్సే కాదండి, 3 అయినా పెట్టుకోవచ్చు, 2 అయినా పెట్టుకోవచ్చు. అంటే 2 సేమ్ కలర్ 2 సేమ్ కలర్ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా సింగిల్గానే పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా బీడ్స్ ట్రే కనుక ఉంటే ఇలా ఒకసారి సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకుంటే మనకి థ్రెడ్లోకి వెంటనే తీసుకోవచ్చు బీడ్స్. ఇది చేస్తుంటే ఎలా ఉందంటే నాకు చిన్నప్పుడు మార్బుల్స్ గేమ్ ఉంటుంది చూడండి, గోళీలాట ఉంటుంది చూడండి, అలా అది గుర్తొస్తుంది. ఇప్పుడైతే నేనేం కౌంట్ చేయకుండానే ఇలా ఫిక్స్ చేశాను కలర్స్ అన్నీ. ఇప్పుడు మొత్తం బీడ్స్ అన్ని సెట్ చేసుకున్నాను కదండి, ఇప్పుడు థ్రెడ్ తీసేసుకొని మీరేం కట్ చేయొద్దు, అట్లనే ఉంచి థ్రెడ్లోకి మీరు బీడ్స్ అన్నీ పెట్టేసుకోండి. కట్ చేసి పెట్టారంటే ఆ బీడ్స్ అటు ఇటు వెళ్ళిపోతాయి, బయటకు వచ్చేస్తుంది, వేస్ట్ అయిపోతుంది. వీటికి సూది దారంతో పని లేదు, ఈ థ్రెడ్లోకే సరిపోతుంది, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే బీడ్స్ అన్నీ ఎక్కిచ్చేస్తున్నానండి, మొత్తం వరుసగా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను వీడియో అనేది. ఇవి చక్కగా మీరు టీవీ దగ్గర కూర్చొని కూడా టీవీ చూస్తూ కూడా చేసుకోవచ్చండి. ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా కామెంట్స్ వస్తున్నాయి లింక్ కోసం, అలాగే బాగుందని కూడా చెప్తున్నారు, చాలా థ్యాంక్ యూ. లింక్ అయితే నేను కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను. ఈ బీడ్స్ అన్నీ కూడా మీరు కౌంట్ కూడా చేసుకోకర్లేదండి, ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం ఎక్కువ పెట్టేసేయండి, తర్వాత మీ హ్యాండ్ కొలత చూసుకోండి, అంటే నేను చూపిస్తాను. ఇప్పుడైతే బీడ్స్ అన్నీ యాడ్ చేసేసాను కదా, మనకి సరిపోయిందా లేదా అని చూసుకుంటున్నాను. ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఇది బాగుంది కదా కలర్ కాంబినేషన్. ఇదిగోండి ఇలా థ్రెడ్స్ 2 పట్టుకొని మన హ్యాండ్కి టైట్ అయితే ఉండకూడదండి, కొంచెం లూజ్గానే ఉంచుకోండి బీడ్స్ అనేది, ఎందుకంటే మీరు ముడి వేసిన తర్వాత కొంచెం టైట్ అయిపోద్ది, అప్పుడు ఒక బీడ్ గ్యాప్ అంతా మీకు థ్రెడ్ కనిపించుద్ది, అందుకని చెప్పేసి మీరు కొంచెం లూజ్గానే పెట్టుకోండి. ఇప్పుడు ఒకటి చేసుకున్నారనుకోండి, ఒకటి చేసుకున్న తర్వాత మీకు బాగా సెట్ అయితే అవి కౌంట్ చేసుకొని ఉంచుకోండి, మిగతా బీడ్స్ అన్నీ కూడా సేమ్ కౌంట్లో చేసుకోవచ్చు. కిడ్స్కి చేసేటప్పుడు కూడా అంతే, మీరు ఒకటి బ్రాస్లెట్ కనుక వాళ్ళ కొలతతో చేశారనుకోండి, మిగతావన్నీ కూడా మీకు సొంతగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇంకొక 2 బీడ్స్ అయితే యాడ్ చేస్తున్నాను, సరిపోలేదని చెప్పేసి. మన హ్యాండ్కి బీడ్స్ మొత్తం కవర్ అయిపోవాలండి, అసలు థ్రెడ్ కనిపించకుండా చూసుకోండి, అప్పుడే బాగుంటుంది అవుట్పుట్ అనేది. ఈ బ్రాస్లెట్ ఎలా ఉందో, ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనము నాట్ అయితే వేసేద్దాము, ముడి వేసేద్దాము. స్టార్టింగ్ మీరు ఎప్పుడైనా సరే బీడ్స్ బ్రాస్లెట్ స్టార్ట్ చేసేటప్పుడు ముడి వేసేటప్పుడు 2 సైడ్లు ఏం కట్ చేయొద్దు. నేను ఇక్కడ ఇంకొక సైడ్ థ్రెడ్ అయితే కట్ చేయలేదండి, చూస్తున్నారు కదా, ఇక్కడ నేను నాట్ అయితే వేసేస్తున్నాను. ఫస్ట్ ఒకటి వేసిన తర్వాత రెండోది వేసిన తర్వాత కొంచెం గట్టిగా లాగండి, అండ్ ఫైనల్లీ థర్డ్ది కూడా వేసేయండి, 3వ ముడి కూడా వేసేసేయాలి. మొత్తం 3 ముళ్ళు వేసేసాను అనమాట, స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి. జస్ట్ కిడింగ్ లేండి, ఎందుకంటే మనము 3 ముళ్ళు వేసేసామంటే మనకి కొంచెం గట్టిగా ఉంటుంది, భయం లేకుండా ఉంటుంది. కింద కూడా అడ్జస్ట్ చేసుకోండి, తర్వాత లాస్ట్లో మీకు ఓకే అంటేనే ఇలా కట్ చేసుకోండి. మీరు సిజర్ అయినా తీసుకోవచ్చండి, జస్ట్ నా దగ్గర ఉంది కాబట్టి చూపించాను అంతే. కొంచెం దగ్గరికి కట్ చేసుకోండి, అంటే ముడి దగ్గరికి కట్ చేసుకోకుండా కొంచెం నార్మల్గా కట్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఆ ముడి అనేది కనిపించకుండా బీడ్ లోపలికి ఎక్కించేసాను.
ఇలా వేసుకున్న తర్వాత చూడండి, మీకు బీడ్కి మధ్యలో గ్యాప్ కూడా ఏం కనిపించకూడదు. సో మొత్తం ఫిల్ చేసుకున్నారంటే బాగుంటుంది. ముడేసిన తర్వాత ఒకలాగుంటుంది, ముడేయక తలకి ఒకలాగుంటుంది. మనకు అట్లా అనిపించుద్ది ఓకే అని చెప్పేసి. టైట్గా అయితే అసలు ఉంచుకోవచ్చు, కొంచెం లూజ్గా ఉంచుకోండి అంతే. ఫైనల్ అవుట్పుట్ అయితే చూసారు కదా, చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. ఇప్పుడైతే నేను చేసుకున్న 3 బ్రాస్లెట్స్ అయితే చూపిస్తున్నాను. వీటిలలో మీకు ఏది బాగా నచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. నాకైతే మూడు రకాలుగా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. ఎందుకంటే నేను సేమ్ బీడ్స్తో అసలు చేయలేదు, అంటే ఐ మీన్ సేమ్ కలర్స్ అయితే యూస్ చేయలేదు. 3 ఇలా వేసుకుంటే చూడండి ఎంత నిండుగా ఉందో. ఇలా లూజ్గా చేసుకుంటే హ్యాండ్ నుంచి ఇలా తీసేటప్పుడు కూడా మనకు టైట్గా లేకుండా ఉంటుంది, బాగుంటుంది. ఇంకా బ్రాస్లెట్స్లో మోడల్స్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో అయితే. నేను లింక్ అయితే కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను. అది ఎలా ఓపెన్ చేయాలంటే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఇక్కడ పోస్ట్ అని ఉంది కదా, ఇక్కడ మీకు లింక్స్ అయితే ఇచ్చాను. ఆ లింక్ టచ్ చేస్తే మీరు డైరెక్ట్గా అమెజాన్లోకి వెళ్ళిపోవచ్చు. ఈ బీడ్స్ కూడా మీకు కావాలంటేనే తీసుకోండి. ఆన్లైన్ ఆఫ్లైన్ కంపేర్ చేసుకొని ఏది రీజనబుల్గా రేటు ఉంటే అదే తీసుకోండి. వీటికన్నా బ్రాస్లెటే తక్కువ ఉంది అని అంటే బ్రాస్లెటే తీసుకోండి. సో టోటల్గా కాస్ట్ మొత్తం కంపేర్ చేసుకోండి, మీ బడ్జెట్లో తీసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.